ప్రభుత్వం ఇప్పుడు చెప్పండి. కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు చెప్పడంలో ఏదన్నా అవార్డు ఉంటే వెంటనే వాళ్ళకి ఇచ్చేసేయండి వెంకటకృష్ణ గారు, దయచేసి రికమెండేషన్. ఎందుకంటే విపరీతమైన అబద్ధాలు. ఇప్పుడు హెల్త్ మినిస్టర్ జేపీ నడ్డా గారు స్వయాన ఎయిమ్స్ కును రామ్మనోహర్ లోయ హాస్పిటల్కి వెళ్ళి ఎవరైతే దెబ్బలు తిన్నారో చిన్నారులు పాపం వాళ్ళ పిల్లలు, ఆ జరిగిన సంఘటన గురించి వాళ్ళను పరామర్శించడం, వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి మాట్లాడడం జరిగింది. ఇప్పుడు వారు ఏమంటున్నారు, మోడీ గారు ఆగండి సార్, వారు 3 ఎగ్జాంపుల్స్ చెప్పారు. సురేష్ కల్మాడి, రాజా అని 3 ఎగ్జాంపుల్స్ చెప్పారు, రైట్? ఆ 3 ఎగ్జాంపుల్స్ కూడా ఈ దేశ సుప్రీంకోర్టు అంటే సుప్రీం కోర్టు మొట్టికాయలు వేస్తే సిబిఐకి వాళ్ళు డైరెక్ట్గా డైరెక్షన్ ఇస్తే మీరు అరెస్ట్ చేస్తారా లేదా అని అడిగితే అప్పుడు అరెస్ట్ చేశారు. ఈ గవర్నమెంట్ చేసిందని అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఈ దేశంలో విద్యా వ్యవస్థ నిర్మాణాత్మకమైన సంస్కరణలు తీసుకురావాలి అనేది అందరి కోరిక. ఒక విద్యార్థిగా లేకుంటే విద్యార్థుల దశలో నుంచి వచ్చిన వ్యక్తిగా, ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన ఒక విద్యార్థిగా నేను కూడా కోరుకుంటా. ఎందుకంటే సంస్కరణలు జరగాలనే ఉద్దేశంతో ఎన్ఈపీ 2020 తీసుకొస్తే ఫస్ట్ దాన్ని కనీసం ఆ పేపర్ కూడా చదవకుండా దాన్ని వ్యతిరేకించింది ఎవరండి? కాంగ్రెస్ పార్టీ కదా. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొస్తే, ఆ తర్వాత నీట్ ఎగ్జామ్ ఎన్టీఏకు 2017లో ఇస్తే ఫస్ట్ వెంటనే అసలు అది ఎట్లా కండక్ట్ చేస్తుంది, ఎందుకు ఒక అటానమస్ ఏజెన్సీ అవసరము దీనికి అనే దాని మీద కన్స్ట్రక్టివ్ డిబేట్ కూడా లేకుండా వెంటనే దాన్ని వ్యతిరేకం చేయాలి. అంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఏది చెప్పినా మేము వ్యతిరేకం చేయాలి, స్టూడెంట్స్ యొక్క భుజాల మీద తుపాకులు పెట్టి ప్రధానమంత్రిని కాల్చాలి. ఇదే కదా రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నది ఈరోజు. నిజంగా రాహుల్ గాంధీ గారికి చిత్తశుద్ధి ఉంటే, రాహుల్ గాంధీ గారికి నిజంగా ఏమైనా ప్రేమ ఉంటే విద్యార్థుల మీద, వాళ్ళకు 3 రాష్ట్రాలు ఉన్నాయి కదా సార్, 4 రాష్ట్రాలు ఇప్పుడు కేరళతో కలిపి ఈ 4 రాష్ట్రాలలో ఎటువంటి పకడ్బందీ వ్యవస్థలు ఉన్నాయో చెప్పాలి కదా. ఈ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యార్థులు, ఇందాక ఆయన సెన్సిటివిటీ గురించి మాట్లాడింది కదా సార్, 2 సంవత్సరాలు వరుసగా 7 మంది చనిపోతారా సార్? 2 సార్లు ఒకటే సమస్య. 2024 అదే నేను 2019 జరిగింది. ఎప్పుడు తప్పు జరిగినా కూడా, ఒక్క విద్యార్థి మరణించినా కూడా ఈ దేశానికి లోటే అని నేను పదే చెప్తాను. నేనే కాదు, ఈ దేశ ప్రధాని మహాపాపం అని చెప్పిండు ఆయన. మహాపాపం. ఎందుకంటే ఒక విద్యార్థి లోకంలో ఒక విద్యార్థి చనిపోతే ఆయన రాబోయే తరంలో ఒక అద్భుతమైన మాట అంటే సరిపోదు కదండి. ఇప్పుడు మీరు నాకు మాట అన్నారు, ధర్మేంద్ర ప్రధాన్ మీద చర్య తీసుకుంటే రాజీనామా చేస్తే సమస్య పరిష్కారం అవుతుందా అని. సమస్య పరిష్కారం అవ్వడానికి చర్యలు వేరు, ఈ సమస్యకు కారకులైన దానికి బాధ్యత వహించి తప్పుకుంటే మిగతా వాళ్ళు భయపడతారు, జాగ్రత్త పడతారు ఫ్యూచర్లో అనేది అదొక ఇండికేషన్. అలాగని ఇంతకుముందు చేసిన వాళ్ళు లాల్ బహదూర్ ఆయన రాజీనామా చేసిన పిచ్చివాడా కాదు కదా, దానికి ఒక పద్ధతి పాడు ఉంటుంది, అందువల్ల అంటారు. రైట్, ఓకే, చెప్పండి. ఇప్పుడు వెంకటకృష్ణ గారు, ఇక్కడ మనం దేని గురించి మాట్లాడుతున్నాము? ఇటువంటి లీక్స్ ఫ్యూచర్లో జరగద్దు. జరిగిపోయినది తప్పు, జరిగిపోయింది తప్పు అని అందరు యాక్సెప్ట్ చేశారు. ఈ దేశ ప్రధానమంత్రి యాక్సెప్ట్ చేశారు. ఇంతకుముందు ఎప్పుడు జరగలేదని కొట్టిపడేసేటోళ్ళు, అసలు జరగలేదు అనేటోళ్ళు, ఎన్ని ఆధారాలు వచ్చినా కూడా జరగలేదనేటోళ్ళు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, క్లియర్గా ఈ దేశము ఒక తప్పును యాక్సెప్ట్ చేసింది, పార్లమెంట్ యాక్సెప్ట్ చేసింది. పార్లమెంట్లో డిబేట్ చేద్దామని చెప్తున్నది. పార్లమెంట్లో డిబేట్ చేసి కఠినమైన చట్టాలు తీసుకురావాలి. ఇప్పుడు వాళ్ళు 13 మంది అరెస్ట్ అయినారు సార్, మీకు నాకు మనసులో రగిలిపోతున్నది వాళ్ళని షూట్ ఎట్ సైడ్ చేయాలని. కానీ చేసే చట్టాలు ఉన్నాయా? లేవు. సో దానికి కఠినమైన చట్టాలు తీసుకురావాలంటే ఎవరు చేయాలి? పార్లమెంటే చేయాలి 100%. సో దాన్ని డిబేట్ చేద్దామంటే పార్లమెంట్లో ఆయన రాహుల్ గాంధీ గారు ఒప్పుకున్నట్టే ఒప్పుకొని జారిపోతే పార్లమెంట్ లో జితేంద్ర సింగ్ గారు చాలా క్లియర్ గా ఏం చెప్తున్నారు, నేను వెళ్ళి మాట్లాడినప్పుడు వారు యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేసిన తర్వాత మళ్ళీ 5 నిమిషాల్లో ప్లేట్ ఫిరాయించి మళ్ళీ రిజిగ్నేషన్ వచ్చేసారు. ఈ రోజు ప్రెస్ మీట్ లో కూడా ఒక్క నిమిషం ఆగండి మహేష్ గారు, ఒక్క నిమిషం నేను స్లైడ్ తీస్తా. మీరు రాహుల్ గాంధీ గారు ప్రెస్ మీట్ లో ఒక స్లైడ్ లో వాట్ వీఆర్ డిమాండింగ్ రాసి 3 పాయింట్లు, ఆ 3 పాయింట్లలో అసలు పార్లమెంట్ పెదం లేదు సార్. ఆ 3 పాయింట్లలో డిబేట్ ఇన్ పార్లమెంట్ లేదు. మరి ఎందుకు లేదు? మీరు పార్లమెంట్లో చట్టాలు కావాలని కోరుకుంటారా, లేకుంటే రోడ్ల మీద మేము ఏంది రాళ్లతో కొడతాము, లేకుంటే బ్యారికేడ్లు చుంచి వేస్తాము, లేకుంటే ఆడవాళ్ళని మొగలను లెక్క లేకుండా 118 మంది పోలీసులు 5 IPS ఆఫీసర్లు గాయపడ్డారు సార్. వాళ్ళు భారతీయ బిడ్డలు కాదా?
కాదా? ఓన్లీ స్టూడెంట్స్ మాత్రమే భారతీయ. ఎందుకు బీజేపీ ఎందుకు కొట్టిరు? ఎవరు కొట్టాల్సిన పని లేదు, ఎవరు కొట్టొద్దు. ఏం మాట్లాడుతున్నారు? ఆగండి ఒక నిమిషం. ఎర్రకోట మీద జెండా ఎగరేసిండ్రు. ఇక్కడ మనం మాట్లాడేది ఎర్రకోట మీద రైతుల ఉద్యమం అప్పుడు చట్టాలు తీసుకురండి. అటువంటి వ్యక్తులు నిజంగా ఎవరైనా లీక్ చేస్తే వాడిని ఉరిదీయండి. ఇది నేను ఒక విద్యార్థిగా మాట్లాడుతున్నా. నేను కూడా ఐఐటీలో చదువుకొని వచ్చిన విద్యార్థి. రైట్. గిరిధర్ గారి దగ్గరికి వెళ్లే ముందు సత్యం గారు